బాబు అయితే 5 సంవత్సరాలు విపరీతమైన నొప్పి అండి, పేగు ఒరుపు అని చెప్పారండి. ఎన్ని మందులు వేసినా కానీ అసలు స్వస్థత వచ్చేది కాదండి. ధ్యానం నేను మీటింగ్స్ కి తీసుకొచ్చానండి. ప్రార్థన చేశాక బాబు బాగైపోయాడు. అప్పటి నుంచి ఏ అనారోగ్యం లేదండి, హాస్పిటల్కి లేదండి, అసలు మందులు వేయలేదండి. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. 5 సంవత్సరాల నుంచి ఈ బిడ్డ అద్భుతమైన విడుదల యానం మీటింగ్స్ లో దేవుడు స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్తాను. మరి నేను సంవత్సరం నుంచి థైరాయిడ్తో బాధపడుతున్నానండి. ఈరోజు హాస్పిటల్ నుంచి నాకు థైరాయిడ్ రిపోర్ట్ వచ్చిందని నాకు ఫోన్ చేస్తారండి. ఆ థైరాయిడ్ రిపోర్ట్ నార్మల్ రావాలని నేను ఎంతగానో కన్నీరు విడిచి దేవుని దగ్గర ఈ మహోత్సవంలో సాక్షిగా వాడబడాలని అనుకున్నానండి. చాలా ఆశ్చర్యం. నా భర్తకి హాస్పిటల్లో ఉన్న సిస్టర్స్ కూడా చాలా ఆశ్చర్యపోయారండి. 5:30కి థైరాయిడ్ లేదు అని చెప్పారండి. ఇందాక నేను సంవత్సరం నుంచి బాధపడుతున్నానండి ఈ థైరాయిడ్తోనండి. నేను బెల్లంపల్లి వెళ్ళానండి. అయితే మరి మమ్మీ చెప్పారు నా కూతురు వివాహం గురించి. బెల్లంపల్లి చాలా దూరం అండి, మాది పశ్చిమ గోదావరి అండి. బెల్లంపల్లి చాలా దూరం అండి ఇక్కడికి. అయితే వెళ్ళినప్పుడు మమ్మీతో ప్రేయర్ చేయించుకున్నప్పుడు నీ కూతురికి వాళ్ళే వచ్చి వివాహం చేసుకుని వెళ్తారమ్మా అని అన్నప్పుడు అలాగే జరిగిందండి. మరి డాడీతో నా కొడుకు ప్రేయర్ చేయించుకున్నప్పుడు సిడబ్ల్యూ నువ్వు పాస్ అవుతావు తమ్ముడు అని చెప్పారండి. అలాగే జరిగినాయండి. ప్రేయర్ టవర్తో నేను మమ్మీతో ప్రేయర్ చేయించుకున్నప్పుడు నా భర్త 13 సంవత్సరం త్రాగుడు నుండి విడుదలయ్యారండి. నా గుండె మరి తేలికైందండి సాక్ష్యాలు చెప్పాకండి. మీకు అందరికి వందనాలండి. గట్టిగా చెప్పలు కొట్టాలి. మరి మా నాన్నగారికి 5 సంవత్సరాల నుంచి వినిపించదండి కుడి చెవు. అయితే 2వ రోజున ప్రార్థనలో చివటి వారి గురించి ప్రార్థన చేస్తున్నా అన్నప్పుడు నేను ప్రార్థన చేశానండి. అయితే మా నాన్నగారికి స్వస్థత వచ్చిందండి. ఈ రోజు ఉదయం ఫోన్ చేసి నాకు వినపడుతుందని చెప్పారండి. నాకు 2013లో మ్యారేజ్ అయింది. 2 years వరకు సంతానం లేకపోతే అమ్మగారు అయ్యగారు లైవ్లో ప్రోగ్రామ్ వస్తుంటే ఆయిల్ మళ్ళీ వాటర్ బాటిల్ను ఖర్చు పెట్టుకొని అమ్మగారు అయ్యగారితో ఏకీభవించినప్పుడు సంతానం కలిగింది. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా దేవుడు ఎంతో అద్భుతం చేసి ఉన్నారు. ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్పటి కొడదాం. చూడండి, లైవ్ లో తనకి 2 సంవత్సరాలు బిడ్డలు లేరు. ప్రేయర్ లో ఏకీభవించింది. ఎవరిని ఇచ్చాడమ్మా? బాబు. మరి నాకు ఎందుకంటే గతంలో కొద్ది రోజుల క్రితం మరి డ్రైవింగ్ చేసేటప్పుడు మరి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిందండి. మరి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చినప్పుడు మరి నేను ప్రార్థన లైవ్ ద్వారా చేసుకున్నప్పుడు తండ్రి మరి నాకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిందని డాక్టర్ గారు చెప్పి ఉన్నారు. కాబట్టి మరి నాకు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఎటువంటిది ఉండకూడదు, నార్మల్ రిపోర్ట్స్ రావాలని మరి అనుకున్న ప్రార్థన చేసుకున్నప్పుడు లైవ్ ద్వారా మరి దేవుడు అద్భుతంగా మరి నాకు కార్యం చేశాడండి. లైవ్ లో చూసిన ప్రోగ్రామ్కి మనం ఇక్కడ ప్రాక్టికల్ గా చూసిన దానికి దేవుడు మరి సిస్టర్ బ్రదర్ ద్వారా అద్భుత కార్యాలు ఇక్కడ చేస్తున్నాడు. మరి ఎందుకంటే ఇటువంటి ప్రోగ్రాం మనం చేసేటప్పుడు అందరూ కూడా ఇక్కడ సహకరించి మరి సేవలో ఎక్కువగా ఎదురుకెళ్లేలాగా మనం చేయాలి. గట్టిగా చెప్పండి కొడదాం. చూడండి, లైవ్ లో సహోదరుడు ప్రార్థనలో ఏకీభవించినప్పుడు బ్రెయిన్ క్యాన్సర్ నార్మల్ రిపోర్ట్ ఇచ్చాడు. చెప్పలు కొట్టి ప్రభువు స్తుతిద్దాం. తన జీవితం మార్చుకున్నాడు. ఈరోజు మంచి సేవ చేస్తున్నాడు. చూడండి, రాత్రి దేవుని యొక్క పరిశుద్ధాత్మ తాకిడి అనుభవించి లైవ్ కార్యక్రమం స్పాన్సర్ చేయాలని ఒక స్పందన తనకు కలిగిందండి. లైవ్ ద్వారా తను బాగుపడ్డాడు. తను బాగుపడిన బాగుని బట్టి అనేకులు బాగుపడాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఇలాంటి వారు ప్రభు కొరకు నిలబడినప్పుడు అనేకుల జీవితాలు మార్చబడతాయి దేవుని బిడ్డలారా. కాబట్టి అందరం ప్రార్థన ఎంతమంది స్పాన్సర్ చేస్తున్నారో మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. ఆల్రెడీ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవుని సువార్తలో మీరు పాలిభాగస్తులు అవుతున్నారు. ప్రభువాని కుమారుడు లైవ్కి స్పాన్సర్ చేస్తుండగా తన 2 కుమారులు దూరంగా ఉన్నవారు వారు ఆత్మీయంగా అన్ని విధాలు గొప్పవారు కావాలి. అంతేకాక నీ బిడ్డ చేస్తున్న సేవలో ఒక ఫలింపు మీరు దయచేయండి. మంచి ఆయురారోగ్యాలు అనుగ్రహించండి. ఇట్లా ఎంతమంది లైవ్కి స్పాన్సర్ చేశారో, కల్వరి ప్రామిస్ ల్యాండ్కి ఇన్ని దినాలు ఇచ్చినారో ప్రతి బిడ్డ ఈ పట్టణంలో దీవించబడునుగా. కానీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నేను గత 15 సంవత్సరాల కిందట బాప్టిజం పొందాను. నాకు రక్షణలోనే మ్యారేజ్ అయిందండి. నాకైనా కానీ నేను డ్రింకింగ్ చేసేవాడిని. నేను చర్చికి వెళ్ళేవాడిని, ఆరాధనకి వెళ్ళేవాడిని, అన్నీ చేసేవాడిని. కానీ డ్రింకింగ్ చేసేవాడిని అండి. అయితే నేను గత 3 రోజుల కిందట బాగా డ్రింక్ చేస్తుంటే ఫస్ట్ రోజు మా ఆవిడ నువ్వు అలా కాదు, నువ్వు ఇక్కడికి రా అని చెప్పి తీసుకొచ్చారండి.
3 రోజులు వచ్చావు. మొదటి రోజు దురాత్మ బయటికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి తాగుడు మానేసావు. మానేసాను. తాగాలనిపించట్లేదు. నీలో నుంచి చీకటి బయటికి వెళ్ళిపోయిందండి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పొద్దున 5ంటికి లేచి మోకాలు వేసుకుని ప్రార్థన చేస్తున్నానండి. నాకు నా యేసయ్యే నాకు కావాలి. ప్రైజ్ లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. చూడండి, 15 సంవత్సరాలు రక్షించబడి మారు మనసు పొందిన తాగాడట ఈ సహోదరుడు. కానీ తన భార్య ఈ సభలకు తీసుకొచ్చింది. ఫస్ట్ డేనే స్టేజ్ మీదకి వచ్చాడండి. ఇతనిలో ఉన్న దురాత్మ బయటకు వెళ్ళిపోయింది. తాగుడు విడిచిపెట్టాడు. 3 దినాల నుంచి మంచిగా ప్రార్థన చేసుకున్నాడు. తాగుడు మీద మనసు లేదు. యేసయ్య బిడ్డని మార్చేశాడు. ఈ రాత్రి అందుకనే మీకు చెప్తున్నాం, ఎవరైనా త్రాగుడికి అడిక్ట్ అయి ఉంటే ఈ సభలకు రండి, దేవుడు తప్పకుండా మీకు విడుదల ఇస్తాడని. అపోస్తులు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఆరోహణం అయిన తర్వాత యోహాను సువార్త 19వ అధ్యాయం 20వ వచనములో యూదులకు భయపడి తలుపులు మూసుకొని దాక్కున్నారు. కానీ దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. యెరూషలేములోను యూదయ సమరయ భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందురు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వాక్కును చేతిలో పట్టుకున్నారో, భయముతో ఆందోళనతో ఏక మనసుతో ప్రార్థన చేస్తూ మేడగదిలో వారు ప్రార్థన చేస్తుండే సమయంలో అపోస్తులనంతా కూడా దేవుడు తన బలమైన ఆత్మచేత నింపినాడు. ఆత్మచేత నింపిన తర్వాత వారు ఒక మహిమ కలిగిన అనుభవంలోకి వెళ్ళి ధైర్యముగా బయటికి వచ్చి పేతురు యొక్క ఒక్క ప్రసంగం ద్వారా 3000 మంది రక్షింపబడ్డారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎప్పుడైతే ఆ బలమైన కార్యం పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా చేసినాడో, పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులను ఎంకరేజ్ చేయటం ప్రారంభించినాడో, ఇక అపోస్తులు కదలటం ప్రారంభించినారు. ఒక దినమున పేతురు యోహాను మందిరములో అడుగు పెట్టినారు. ఆ మందిరంలో అడుగు పెట్టగానే నడవలేని స్థితిలో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి ఒకవేళ ఆ యవనస్తుడు, ఆ సహోదరుడు కూర్చొని ఉన్నాడేమో. నడవలేని స్థితిలో ఎవరైనా ఏమైనా సహాయం చేస్తారేమో అని కూర్చున్నాడు. కానీ స్వస్థత తన జీవితంలో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలే. నిన్న ఇంత ఆదాయం వచ్చింది కదా, ఈరోజు ఏదైనా ఎక్కువ ఆదాయం వస్తుందేమో అని ఆ ఎక్స్పెక్టేషన్ లో కూర్చున్నాడు ఆ యొక్క వ్యక్తి. కానీ పేతురు యోహాను మందిరంలో అడుగు పెట్టినారు. హల్లెలూయా. ఎప్పుడైతే పేతురు యోహానును ఆ వ్యక్తి తేరి చూడగానే పేతురు అంటున్నాడు, మా దగ్గర వెండి బంగారములు లేవు గాని మా దగ్గర ఉన్నదల్లా యేసు నామం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎవ్రీబడి లెట్ us all praise him. గట్టిగా చప్పట్లు కొడదాం. మా దగ్గర వెండి బంగారములు లేవు. we don't have gold and silver. what we have we give you in the mighty name of Jesus Christ of Nazareth. get up and walk అన్నాడంతే. ఒక దినమున బంగారం మోసం చేస్తుంది, వెండి మోసం చేస్తుంది, డబ్బు మోసం చేస్తుంది, ప్రజలు మోసం చేస్తారు. కానీ మా దగ్గర ఏదున్నదో అది మోసం చేయదు. గట్టిగా చప్పట్లు కొట్టాను. హల్లెలూయా. అది ఏంటిది అంటే నజరేయుడైన యేసు క్రీస్తు నామము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువును మరియా గర్భము ధరించింది. ఆమేన్. కానీ యేసు క్రీస్తు నామము ఎప్పుడు జన్మించింది అంటే పెంతెకోస్తు దినమున. గట్టిగా చప్పట్లు కొడదాం. మరియా గర్భంలో నుంచి వచ్చిన అనుభవం వేరు, పెంతెకోస్తు దినమున వచ్చిన అనుభవం వేరు. మరియా గర్భంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జన్మించినాడు. కానీ యేసుక్రీస్తు నామము మాత్రము ఎప్పుడు జన్మించబడ్డది అంటే పెంతెకోస్తు దినమున యేసుక్రీస్తు నామము జన్మించబడ్డది. గట్టిగా చప్పట్లు కొడదామా.
ఈ యేసుక్రీస్తు నామాన్ని తండ్రి అయిన దేవుడు ఎంతగానో ఘనపరిచినాడు. అందుకనే చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామగుడకు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. హల్లెలూయా. ఈ నామము సాధారణమైన నామము కాదు. ఆమేన్. ఈ నామమట దేవదూతల కంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్న నామం. పరలోకంలో ఈ నామం అనగానే దేవదూతలు లేచి సల్యూట్ చేయాలి. అంతే గట్టిగా చెప్పట్లు పెడదామా? చాలా సార్లు యేసు నామం అంటాం, బట్ దట్ ఈస్ అ గ్లోరియస్ నేమ్. దట్ నేమ్ ఇస్ అబౌవ్ నేమ్స్. గట్టిగా చెప్పట్లు పెడదాం. అది అన్ని నామముల కంటే పైన. సాతాను సామ్రాజ్యాలను గడిగడలాడించే నామం. చెప్పట్లు పెట్టండి. పాతాళపు రాజ్యాలను గడగడలాడించే నామం యేసు నామం. ఒక క్రైస్తవులముగా we don't have the revelation of the name of Jesus. మనకి యేసు నామంలో నా బ్యూటీ, ఆ ప్రత్యక్షత లేదు. భారతదేశంలో ఉన్న ప్రజలు యేసు నామములో ఉన్న శ్రేష్టత తెలుసుకుంటే విత్ ఇన్ నో టైం భారతదేశం యేసయ్య రెక్కల కిందకు వచ్చేస్తుంది. అంతే. చప్పట్లు పెట్టండి, గట్టిగా చప్పట్లు పెట్టండి. క్రైస్తవులముగా ఉంటున్నాం, we don't have the revelation of the name of Jesus. యేసు నామములో ఉన్న బ్యూటీ క్రైస్తవులకి, సేవకులకి తెలవదా? విద్య లేని పామరులు పిల్లులలాగా ఉన్నవారు సింహాల్లాగా బయటకు వచ్చి భూలోకాన్ని తల్లక్రిందులుగా చేయటానికి కారణం just because of the name of Jesus. యేసు నామము చేతిలో ఉన్నదే. బంగారం లేదు, వెండి లేదు, డబ్బు లేదు, కానీ వారి చేతిలో ఒక నామం ఉన్నది. దట్ ఈస్ ది నేమ్ ఆఫ్ జీసస్. రాజులను గడగడలాడించినారు, రాజ్యాంగాలను గడగడలాడించినారు. ఏమి లేదు వాళ్ళ దగ్గర, విద్య లేని పామరులు, కానీ వారి చేతిలో ఏమున్నదంటే చెప్పండి. క్రైస్తవులు చేయి పైకెత్తి చెప్పండి, ఏమున్నది చెప్పాలా? యేసు నామము. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య పునరుద్ధానుడై ఆరోహణమైన తర్వాత ఆ నామము బయటికి రావటం ప్రారంభమైంది. ఎందుకు దేవుడు ఆ నామాన్ని అంతగా హెచ్చించినాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చివరి వచనం దాకా చదివితే దేవుని కుమారుడు మనుష్య కుమారుడుగా మారిపోయినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. శాపము ఆశీర్వాదకరంగా మార్చబడ్డది. మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తులుగా చేసుకున్నాడు ఆ దేవుని కుమారుడు. దేవుని కుమారుడుగా ఉంటే ఆయన మనుష్య కుమారుడుగా మారిపోయినాడు. పరిశుద్ధుడిగా ఉంటే ఆయన పాపముగా మారిపోయినాడు. సమృద్ధిలో ఉంటే దారిద్రతలోకి వచ్చేసినాడు. దీవెనలతో ఉంటే శాపముగా మారిపోయినాడు. తండ్రి అయిన దేవుడు ఆ నామాన్ని అంతగా హెచ్చించడానికి కారణం ఏంటిదంటే దేవుని కుమారుడు మనుష్య కుమారుడుగా మారిపోయినాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? పరిశుద్ధుడైన ఆ దేవాది దేవుడు మన పాపాలన్నీ కూడా తన మీద వేసుకొని పాపములో నిండుకొని పోయినాడా. నీకు సంతోషాన్ని ఇవ్వటానికి తన సమస్తమును కూడా కోల్పోయినాడా. నీ దారిద్ర్యతను తొలగించటానికి తన
సమస్తమును కూడా కోల్పోయినాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దాకా నీకు యేసుక్రీస్తు ఏ విధంగా అర్థమవుతున్నాడో, ఒకవేళ ఇదే మొదటిసారి గ్రౌండ్లోకి వచ్చి నిలబడ్డావేమో, ఎవరో బలవంతం చేయటం ద్వారా ఈ ప్రాంగణంలోకి వచ్చి నువ్వు కూర్చున్నావేమో, కానీ క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి అనేక మర్మాలు చెప్పే, మర్మాలు వినే అనుభవంలో ఒకవేళ క్రైస్తవుడిగా ముందుకు సాగిపోతూ ఉన్నావేమో, కానీ దేవుడు ఎందుకు ఆ నామాన్ని అంతగా హెచ్చించినాడు? కారణం ఏంటిదంటే, ఆ దేవుని కుమారుడు మనుష్యుని కుమారుడుగా మారిపోయినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. పరిశుద్ధుడు, వా, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి సుందరుడండి నా యేసయ్య. లోకంతో అన్నాడు, నాలో పాపమున్నదని ఎవరైనా రుజువు చేయగలుగుతారా అన్నాడు. ఈ భూమి ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా నాలో పాపమున్నదని రుజువు చేయగలుగుతారని ఏ వ్యక్తి అంటానికి దమ్ములు లేవు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆయన ధవలవర్ణుడు, హిస్ బ్యూటీ. ఆయన రక్తవర్ణుడు అండి, ఆయన ప్రేమాస్వరూపి, ఆయన అతి కాంక్షణీయుడు, అతి సుందరుడు. ఒకరోజు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సుంకపు మెట్టు దగ్గర మత్తయి కూర్చొని ఉన్నాడు. జస్ట్ ఇట్లా చూసిండంటే, జస్ట్ అట్లా చూడగానే ఆ సంచి వదిలిపెట్టేసినాడు, యేసయ్యను వెంబడించినాడు. చెప్పట్లు కట్టండి. ఒకరోజు తన ప్రోగ్రామ్ అంతా కూడా మానేసి సమరయ ప్రాంతంలోకి వెళ్ళి కూర్చున్నాడండి నా యేసయ్య. ఒక మిలియనేర్ గురించి కూర్చోలే, ఒక కోటీశ్వర్ గురించి కూర్చోలే, ఒక జ్ఞానవంతుని గురించి కూర్చోలే, ఒకవేళ ఒక క్రూసైడ్స్ పెట్టడానికి వెళ్ళి కూర్చోలే. వ్యభిచారముతోనున్న ఒక స్త్రీని కలవటానికి వెళ్ళిండు నా యేసయ్య. చెప్పలు కొట్టండి. వెళ్ళి అక్కడ కూర్చొని వెయిట్ చేస్తుండండి యేసయ్య. ఎంత ప్రేమ కలిగిన యేసయ్య అయ్యా నువ్వు. అప్పుడే వచ్చింది, కుండ పట్టుకొని వచ్చింది సమరయాశ్రీ. సమరయాశ్రీతో సంభాషణ జరుగుతున్నది. షీ నాట్ ఈవెన్ ఎక్స్పెక్టెడ్ ఆ దినమున తన జీవితం మారుతుందని. ఎందుకంటే అందరూ ఆమెను వాడుకొని విడిచిపెట్టినారు. ఆమెకు సాక్ష్యం లేదు. ఆమె వస్తే మిగతా స్త్రీలు రారు బావి దగ్గరికి. మిగతా వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆమె రావాలా? ఒంటరిగా వచ్చిందంతే. అప్పుడు యేసయ్య ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రియ సహోదరుడ సహోదరి, నీ జీవితంలో సాక్ష్యం లేదా? త్రాగుడికి బానిస అయిపోతే నీ భార్య నీ పిల్లలు అంటున్నారు నువ్వు చస్తావు అనేసి అంటున్నారు. అనేకులు నిన్ను వెలివేస్తే నీ జీవితం అంతే అనేసి అంటున్నారు. నిన్ను ప్రేమించేవారు లేరు, నిన్ను ఆదరించేవారు లేరు, నిన్ను ఓదార్చేవారు లేరా? ప్రభు, ఎంతకాలం ప్రభు ఈ వేదన అని ఒకవేళ ఈ రాత్రి ఈ ప్రాంగణంలో కూర్చొని నువ్వు ఏడుస్తున్నావేమో సహోదరుడు సహోదరి. కానీ రాత్రి నీకు శుభవార్త. నిన్ను ఎవ్వరు ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించేది ఒకరే ఒకరు, ఆయననే నజరేయుడైన యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొట్టండి. రాత్రి రాత్రి నీ చరిత్రను మార్చే దేవుడే మేము ప్రకటించే నజరేయుడైన యేసు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అయితే యేసయ్యకి ఈ లోకానుకున్న డిఫరెన్స్ ఏంటిదంటే, నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు. ఎంతకాలం ఆ బ్రతుకు, ఎంతకాలం ఆ దౌర్భాగ్యపు బ్రతుకు, ఎంతకాలం ఈ పట్టణంలో ఉండి మా పేరుని పాడు చేస్తావు అన్నవారే ఉన్నారు. కానీ యేసయ్య అంటున్నాడు, 5 భర్తలుండే ఇప్పుడున్నవాడు నీవాడు కాదు, అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. గట్టిగా చెప్పట్టు.
దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ జీసస్. గట్టిగా చెప్పండి, పెట్టండి గట్టిగా. నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు, వెళ్ళు అన్నారేమో అందరు. కానీ నా యేసయ్య ఏమంటున్నాడంటే, నీకు 5 భర్తలు ఉన్నారా బిడ్డ, ఇప్పుడున్నవాడు నీవాడు కాదా? ఎవ్వరు నిన్ను ప్రేమించటం లేదా? అయితే నేనే నిన్ను ప్రేమిస్తాను. చవళ్ళు కడదామా? ఒకవేళ త్రాగుడికి బానిస అయిపోయినావు, వ్యభిచారానికి బానిస అయిపోయినావు, ఈ లోకమంతా కూడా నేను తృణీకరించిందేమో, వెలివేసిందేమో, అపహసిస్తున్నదేమో, నా 2 చేతులు జోడించి బ్రతిమలాడుతున్నా, నా 2 చేతులు జోడించి బ్రతిమలాడుతున్నా. అందరూ వదిలిపెడతారేమో కానీ యేసయ్య మాత్రం నిన్ను విడిచిపెట్టాడు. ఈరోజు చాలా మంది కన్నులు తెరవబడుతున్నాయి. నేను స్పిరిట్ లో ఈ మాట చెప్తున్నాను, కన్నులు తెరవబడుతున్నాయి. బ్లైండ్ ఐస్, మస్కా కనబడుతున్న కళ్ళు తెరవబడుతున్నాయి. ఎవరెవరికైతే చూపు లేదో వారి కన్నులు కూడా తెరవబడుతున్నాయి. జస్ట్ కండ్ల మీద చేతులు పెట్టుకోండి అంతే. మీరు కండ్లద్దాలిక ఎన్నడిగా పెట్టుకోరిక, ప్రభువు కదులుతున్నాడా. ప్రార్థన చేసాకండి స్పష్టంగా జోడి తీసి చూడమన్నారండి. క్లీన్ గా పడుతున్నారండి, మనుషులు ఏంటండి అన్ని కూడా అన్నాకండి క్లియర్ కనబడుతున్నాయి, కాబట్టినాయండి, స్పష్టంగా కనబడుతున్నాయి కాబట్టినాయండి. నాకు దేవుడు స్వస్థ ఇచ్చారు, దేవుడికి వందనాలండి. 5-6 సంవత్సరాల నుంచి కళ్ళజోడు వేసుకుంటున్నాను. ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది, కనపడుతున్నాయి క్లియర్ గా. ఇప్పుడు బాగా కాపాడుతున్నాను. మరి మన ఈ సంవత్సరం అయిందండి ఆపరేషన్ చేసుకుని సరిగ్గా కాపాడతలేదు. ఇప్పుడు కనబడుతుందా? ఇప్పుడు కాపాడు క్లియర్ గా. కళ్ళజోడు 5 సంవత్సరాలు 5 నెలలకి వేయించుకోవాలమ్మా, మీ ముఖం కనిపించదు. ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది, క్లియర్ గా క్లియర్ గా కనిపిస్తుంది, అందరూ కూడా క్లియర్ గా కనిపిస్తున్నారు. అక్కడ నుంచి చూసినా మీ ముఖం కూడా నాకు కనిపిస్తలేదు. ఇప్పుడు బాగా కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది క్లియర్ గా. ఈ గడ్డలతో బాధపడుతున్నాను. గడ్డలు ఆపరేషన్ చేసినా సరే ఒకటి ఉందమ్మా, అది చేయక్కర్లేదన్నారు. అది నాకు ఇప్పుడు ఏం జరిగిందమ్మా? నెలలకి బాధపడేదాన్ని, ఇప్పుడైతే కరిగిందండి, గడ్డ కరిగిపోయింది. ఇప్పుడు చేతులు గడ్డలు. చప్పట్లు కూడా. నాకు 3 సంవత్సరాల నుంచి కళ్ళు ఆపరేషన్ చేయించుకున్నాను, షుగర్ లేదు. ఇప్పుడు ఏం జరిగిందన్న? కళ్ళు కనబడతలేదు, ఆపరేషన్ చేయించాను, ఇప్పుడు నాకు స్వస్థ కనబడుతుంది. ఇప్పుడు స్పష్టంగా కనబడుతున్నాయి, గట్టిగా క్లియర్ గా. అలాగే బైబిల్ చదువుతుంటే కళ్ళజోడు పెట్టుకుంటాను కానీ కనపడదండి, ఈ రోజు కనపడుతున్నాం క్లియర్ గా, అద్దాలు లేకుండా స్పష్టంగా. 2 నెలల నుంచి వ్యాపారానికి వెళ్తున్నాను కానీ అసలు మూట కూడా దింపకుండా వచ్చేస్తున్నానండి. నా దగ్గర నిన్న డబ్బులు లేవండి. అసలు నేను ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నాను. మా మేనల్లుడిని అడిగి ఒక 1000 రూపాయలు ఇచ్చుకుని నేను ట్రాన్స్ఫర్ చేశానండి. ఇవాళ 10,000 రూపాయలు రొక్కానికి కొన్నారండి నా దగ్గర బట్టలు. ప్రైజ్ లార్డ్, గట్టిగా చెప్పకూడదాం. 1000 రూపీస్ పాపం కష్టంలో తల్లి స్పాన్సర్ చేసిందట నిన్న. ఈరోజు 10,000 రూపాయలు బట్టలు అమ్ముకోవటానికి 2 నెలల నుంచి వ్యాపారం లేదట. ఈ తల్లి 2 నెలల్లో సంపాదించలేంది ఒక్కరోజు ప్రభుకి ఇవ్వటం ద్వారా దేవుడు ఇచ్చాడు. ఈ రాత్రి నువ్వు కూడా ఇవ్వు, దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. 50 రోజుల ప్రార్థనలో వచ్చినప్పుడు మా పాప 500 రూపాయలు కానిపించిందండి ఏమని. వాగ్దాన భూమికి వేసానండి. వేసిన తర్వాత దేవుడు వాళ్ళకి కొంచెం స్థలం అయితే బంగారం అయితే 4 లక్షల రూపాయలు దేవుడు మేలు చేశాడు. దేవుడు చేసిన మేలు చెప్తున్నాను నేను. దేవుడు మా పాప వివాహం ఎంతో ఘనంగా చేశారు. మరి నా దగ్గర చేతిలో ఏమి గట్టిగా ఉంటే ఒక 27 రూపాయలు మాత్రమే ఉంటాయండి. అప్పటికి పాపకి ఎంతో ఘనంగా జరిగింది. మరి పాపకి ఒక పాప కూడా పుట్టిందండి. ప్రైజ్ లార్డ్. ఎవరిని బిడ్డ ఇంట్లో తెలియకుండా సీక్రెట్ గా తనకిచ్చిన డబ్బుల నుంచి ఒక 1000 రూపీస్ స్పాన్సర్ చేసిందంటండి. 2 లక్షల రూపాయలు అప్పు తీరిందట. చూడండి, తన తండ్రి చనిపోయారట, పెన్షన్ ఆగిపోయిన స్థితిలో, చాలా క్రిటికల్ కండిషన్లో సహోదరి 5000 రూపీస్ తను స్పాన్సర్ చేసిందంట. 7 నెలల నుంచి రావాల్సిన డబ్బు ఈ బిడ్డ చేతికి అందింది. దేవునికి స్తోత్రం. మాకు లోన్ అయితే పెట్టి 2 నెలలు అవుతుంది. అప్పటి నుంచి మనీ రావట్లేదు. ఆ రింగు పెట్టేసిన 1500 వచ్చింది. అది అమౌంట్ అయితే వేసిన వెంటనే ఆ మల్లాడే 1,00,000 రూపాయలు మాకు బ్యాంక్ అకౌంట్లో పడింది. దేవత దేవునికి వందనాలు. జూన్ నెలలోనూ నేను అసలు చాలా కష్టమైన పరిస్థితుల్లో అమ్మ
వదిలిపెడతాను. అమ్మానే బావాని చెరువు 500 ఇచ్చారు. ఇస్తే ఇంట్లో అసలు బాబుకి ఒక ఇడ్లీ కూడా తెచ్చుకునే పరిస్థితిలో మేము. నేనైతే ఏ పని చేయట్లేదు. అప్పటికి ఇంటి అది కూడా కట్టుకోలేని పరిస్థితి. నేను ఖర్చు పెట్టి తింటే నా బతుకు అవుతుంది, ప్రాన్సం చేయాలి ఏమైనా సరే అని పట్టుదల కలిగి బ్యాంక్ వెళ్తే 1200 ఏం చేయక మా అద్భుత రీతిగా తను పని చేస్తున్నాడు. అసలు ఎప్పుడు 10 మందికి పెట్టేలాగా నిండా అసలు వస్తువులని సమస్తం గోల్డ్ కూడా విడిపించుకున్నాను. నిన్నైతే అమ్మ 2000 బ్యాంకులో గోల్డ్ ఉంది విడిపించని నాకు డబ్బులు పంపింది. గోల్డ్ ఉంటే తర్వాత దేవుడు ఇప్పిస్తాడు, ఆ డబ్బులు ల్యాండ్కి ఇస్తే దేవుడు దీవిస్తాడు కదా అని తెచ్చి 1000 రూపాయలు వేసాను. అప్పుడు దేవుడు కృపను బట్టి చాలా కష్టంలో దేవుడు అంటే అంజరాలు నేను దేవుడు చాలా దీవించాడు. ప్రైజ్ లార్డ్. చూడండి, తను ఎక్కువ దేవుని గురించి తెలియదండి, కానీ దేవునికి ఇచ్చిందట తన కుటుంబంలో ఎంతో గొప్ప కృప, ఎంతో గొప్ప బ్లెస్సింగ్. నేను 7 సంవత్సరాలుగా త్రాగుతున్నాను. అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత నేను త్రాగుడి నుంచి విడుదల పొందాను. మా అన్న ఫుల్ తాగిపోతూ మంచి తాగిపోతూ నిద్రలేసి కానీ ఒకటే ముందు తాగేవాడు. ఒంగోలు సభలకి తీసుకుని వచ్చా. ఆ మరుసటి రోజు నుంచే పూర్తిగా ముందు మానేశాడు. క్రీస్తు ప్రేమ తృణీకరించబడిన వారు, ఎన్నిక లేని వారు, యోగ్యత లేని వారిని అది ఆదరించి ఓదార్చి ఎత్తుకునే ప్రేమ అండి. బెల్లంపల్లి ఫిబ్రవరి 12, 13, 14 తేదీల్లో ఇదే శక్తివంతంగా ఆయన కదలబోతున్నాడు. కుంటివారు నడవబోతున్నారు, గుడ్డివారు చూడబోతున్నారు, మూగవారు మాట్లాడబోతున్నారు, అంగహీనులు గంతులు వేయబోతున్నారు. దేవుని రాజ్య సువార్త ద్వారా త్రాగుడు, వ్యసనం, పాపానికి బానిసైన ప్రజలు మార్చబడుతున్నారు. నువ్వు రా, నీతో పాటు అలాంటి వారిని తీసుకుని రా. దేవుని రాజ్యాన్ని, దేవుని మహిమను చూడబోతున్నావు. ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో పరిశుద్ధాత్మ దేవుడు అదే బలమైన అభిషేకంతో బెల్లంపల్లి పట్టణంలో కదలబోతుండగా రండి, పాలు పొందండి, విడుదల పొందండి. ప్రభు యొక్క అత్యధికమైన సన్నిధి మీపై, మీ కుటుంబాలపై నిత్యం ఉండబోతున్నది.